సో హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో అందరైతే మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. సో మన ఇవాళ వీడియో ఏంటంటే లైక్ ఎట్లా జరుగుతుంది ప్రాసెస్ అని చెప్పేసి వీడియో పెడతాను అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇది వీడియో ఫుల్గా చూడండి. సో ఫస్ట్ మీకు ట్రిపుల్ ఐటీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పటి నుంచి అండ్ మొత్తం సీట్ వచ్చిన వరకు ఎలా ఉంటుంది ప్రాసెస్ అని చెప్పేసి ఒక వీడియో అయితే మీకు ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఏంటంటే మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకున్నారు కదా. సో చేసుకున్న తర్వాత వాళ్ళు వెరిఫై చేసి మీకైతే ఒక లిస్ట్ ఇస్తారనమాట. ఓకేనా? సో సెలక్షన్ లిస్ట్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కింద ఉన్న లైక్ బటన్ ప్రెస్ చేయండి అండ్ ఆల్సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. అండ్ అలానే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి, ఎందుకంటే నేను పెట్టిన వీడియో అనేది మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకేనా? అని చెప్పేసి ఆ లిస్టులో నేమ్స్ ఉన్న వాళ్ళందరూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా? సో సర్టిఫికేట్ మీది వెరిఫై అయిపోయిన తర్వాత ఓకేనా, సో వెరిఫై అయిపోయిన తర్వాత మాకు ఎట్లా తెలుస్తుంది బ్రో కన్ఫర్మ్ అయినట్టు అంటే స్టార్టింగ్ స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ ఉంటుంది. దాంట్లో ఏమి జస్ట్ వాళ్ళు వెరిఫై చేసి పంపింగ్ చేస్తారు అంతేనే. సో తర్వాత మళ్ళీ ఇంకో లిస్ట్ వస్తుంది, అది ఫేజ్ 1 లిస్ట్ అంటాం అనమాట. ఓకేనా? అది ఫేజ్ 1 లిస్ట్. ఓకేనా? దాంట్లో మనకి నార్మల్ కేటగిరీ లిస్ట్ ఉంటుంది. ఈ లిస్ట్ వచ్చిన 1-2 వీక్స్కి మళ్ళీ మనకి ఫేజ్ 2 లిస్ట్ వస్తుంది. దాంట్లో స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉంటారు. ఓకేనా? సో స్పెషల్ కేటగిరీకి మనకి ఫేజ్ 2 వస్తుంది, ఇప్పుడు రాదు. వీళ్ళ లిస్ట్ వచ్చిన తర్వాత 1-2 వీక్స్కి వస్తుంది అన్నమాట. కంగారు పడే అవసరం ఏం లేదు, అది రూల్స్ అవన్నీ. సో మనకి డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అయిపోయింది. మాకు ఎట్లా బ్రో అంటే, సో స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్కి అయితే మీకు ఏమి ఇవ్వరు. నార్మల్ కేటగిరీ వెరిఫికేషన్ ఇప్పుడు ఏమవుతుందంటే మీకు సర్టిఫికేట్ వెరిఫై అయిపోయిన తర్వాత ఒక ఐడి కార్డు ఇస్తారనమాట. సో అంటే మీకు కన్ఫర్మ్ అయినట్టు అంటే కాలేజ్ అంటే స్పెసిఫిక్ కాలేజ్కి ఐడి కార్డు ఇస్తారు. దాంతోపాటు మన పేరెంట్స్కి ఒక ఐడి కార్డు ఇస్తారనమాట. సో ఎప్పుడైతే పేరెంట్స్ కాలేజ్లోకి రావాలో ఐడి కార్డు తీసుకొని రావాలి, లేకుంటే అలా చేయరు. సో మనకంటే నార్మల్ ఐడి కార్డు ఇస్తారు. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అంతా ఫీజు కట్టాలి, చిన్న ఫీజు అమౌంట్స్ ఏవి ఉంటాయి. సో అవన్నీ వాళ్ళు అక్కడ పే చేయించుకుంటారు అనమాట. అవి మీకు ఒకసారి వెళ్తే మీకు అర్థమైపోతుంది కౌన్సిలింగ్ డీటెయిల్స్. లేదు నేను కౌన్సిలింగ్ అంటే ఒక సపరేట్గా వీడియో పెడతాను, అంటే కౌన్సిలింగ్ ఎలా జరుగుద్ది, ఏంటి ప్రాసెస్, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అని చెప్పేసి ఒక వీడియో పెడతాను. మేబీ అది ఈ 1 or 2 వీడియోస్ అయితే వస్తుంది, నెక్స్ట్ వీడియో కానీ నెక్స్ట్ వీడియో కానీ. ఓకేనా? సో మనకైతే ఇప్పటి వరకు అయితే ఇంతే. మీకు వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఐడి కార్డ్ ఇచ్చిన తర్వాత ఐడి కార్డులో మీకు క్లాస్ ఉంటుంది, ఏ క్లాస్కి సంబంధించి ఆ క్లాస్కి అయితే మీకు అలర్ట్ చేస్తారు. సో క్లాస్ కంటే మనకి 100 మంది ఇస్తారన్నమాట. క్లాస్కి 100 మంది ఉంటారు క్లాస్కి. సో ప్రతి క్లాస్లో వేస్తారు. అలాగా అప్రాక్సిమేట్లీ ఒక 18 to 19 క్లాసెస్ వరకు అయితే పెడతారనమాట. ఓకేనా? సో ప్రతి క్లాస్కి 100 కాదు, ఒక క్లాస్కి 80 ఉండొచ్చు, ఇంకో క్లాస్ 90 ఉండొచ్చు. అలాగా స్ప్లిట్ చేస్తూ ఉంటారనమాట. ఇది మనకి ఇలాగ అయిపోయిన తర్వాత ఇంక మీ క్లాసులు కంటిన్యూ అవుతాయి. ఇది మనకి టోటల్గా అడ్మిషన్ ప్రాసెస్ అలా ఉంటుంది. సో వన్స్ మీకు వెళ్తే అర్థమవుద్ది ఎలా అని చెప్పేసి. సో అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే ఎలా ఉంది కింద కామెంట్ చేయండి. నేను దానికి తగ్గట్టుగా రెస్పాండ్ అయ్యి నెక్స్ట్ వీడియోకి అయితే ట్రై చేస్తాను ఇంకోటి మీకు క్లియర్గా చెప్పడానికి. ఓకేనా? ఐ హోప్ సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.